ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున విచారణను మధ్యప్రదేశ్కు మార్చాలంటూ మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీం రేవంత్కు నోటీసులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున విచారణను మధ్యప్రదేశ్కు మార్చాలంటూ మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీం రేవంత్కు నోటీసులు జారీ చేసింది. ఇక సుప్రీంకోర్టు నోటీసుల జారీపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భాస్కర్ మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. భాస్కర్, అప్డేట్స్ ఏంటి? ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసుకు సంబంధించి రాష్ట్ర ఏసీబీ కోర్టు నుంచి బదిలీ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై పిటిషన్ చేసినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, అదేవిధంగా సత్యవతి రాథోడ్ పిటిషన్ ను మధ్యప్రదేశ్ కు తరలించాలనేటువంటి నేపథ్యంలో పిటిషన్ స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 2015లో రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు నమోదైంది. చంద్రబాబు ఆదేశాల మేరకు స్టీఫెన్సన్ కు 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆయన పట్టుకోవడం జరిగింది. కేసు విచారణ సవ్యంగా స్వేచ్ఛగా జరగాలని చేసినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పిటిషన్ లో పేర్కొన్నారు. 4 వారాల్లో సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వానికి ప్రతివాదులకు నోటీసులు సైతం జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి విచారణను రాష్ట్రం నుంచి తరలించాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ కు తరలించాలంటూ సుప్రీంకోర్టు పిటిషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ ఇచ్చినటువంటి పిటిషన్ ను స్వీకరించి 2015లో ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసులో పారదర్శకమైనటువంటి విచారణ జరగాలంటే కేసును ఇతర రాష్ట్రానికి మార్చాలి. ఆయన ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఈ కేసులో ఆయన ఏవైనా నిందితుడిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉన్నందున కేసు విచారణ సరిగ్గా సాగే అవకాశం లేదు. పిటిషన్ లో ఈ అంశాలన్నీ కూడా మేము పొందుపరుస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారంటూ పిటిషన్ లో పలు అభ్యంతరాలకు ఉదాహరణగా రేవంత్ రెడ్డి వ్యవహార చేయాలని పిటిషన్ లో కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి పిటిషనర్లు దీనిపై ఖచ్చితంగా కేసు బదలాయిస్తే సవ్యమైనటువంటి న్యాయం జరుగుతుందని చెప్పినటువంటి నేపథ్యంలో కోర్టు దీన్ని స్వీకరించింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసి ప్రతివాదులకు రాష్ట్ర ప్రభుత్వం వారికి నోటీసులు కూడా జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ ఏసీబీ కోర్టులో ఉన్నటువంటి ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదలాయించింది. దీనికి సంబంధించిన నోటీసులు కూడా సర్వ్ చేసింది. ఇక విచారణకు సంబంధించి ఫర్దర్ గా అక్కడే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం 2015 ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఈ అప్పటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ను తన నివాసంలో వెళ్లి తను ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తమకు ఓటు వేయాలనేటువంటిది ఆయన కొనుగోలుకు సంబంధించినటువంటి ఈ బేరసారాలకు నిర్వహించాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అప్పట్లో టీడీపీ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని కొనసాగించారనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో మాజీ మంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, సత్యవతి రాథోడ్ ఈ పిటిషన్ లో దీని పూర్తి వ్యవహారాలను కూడా పొందుపరచడం జరిగింది. ప్రస్తుతం సుప్రీం కోర్టు ఈ పిటిషన్ ని అలౌ చేస్తూ కేసును మధ్యప్రదేశ్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తూ వారికి దీంట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రతివాదులకు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు సర్వ్ చేసింది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.